హలో అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఆమ్లాకి సంబంధించిన ఒక రెసిపీ. ఆమ్లా మనకి రోజు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ పొల్యూషన్కి, వాటర్ ప్రాబ్లంకి మనకి హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో హెయిర్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. హెయిర్ ఫాల్ జరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరూ కాస్తంత డిప్రెస్ అవుతూనే ఉంటారు, హెయిర్ ఎక్కువ పోతుందని. సో అలాంటి వారికి, అలాగే బాడీలో సి విటమిన్ కావాలి అనుకునే వారికి ఈ రెసిపీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. తప్పకుండా చూసేద్దాం రండి. ఈరోజు ఏంటి స్పెషల్? ఏంటది? రాసు సిరికాయలా? ఏం చేయాలి వీటితో? హెల్తీ రెసిపీ చేస్తావా? సరే, ఏం చేయాలి ఇప్పుడైతే? వీటిని బాగా కడిగి పక్కకు తీసుకోవాలా? సరే అయితే కడుగు మరి. ఇలా డ్రై క్లాత్లో ఆరబెట్టుకోవాలా? ఓకే. ఇవి నిజంగా ఫుల్ ఆఫ్ సి విటమిన్ ఉంటాయి కాబట్టి హెల్త్కి అలాగే స్కిన్కి కూడా చాలా మంచిది. అందుకని చెప్పేసి ఈరోజు మన చిట్టు వంటలక్క వీటితో ఒక రెసిపీ చెప్తుందట. అన్నీ కడిగేసుకున్నాక ఏం చేయాలి వంటలక్క? ఎలా తుడుస్తున్నావు? పొడి క్లాత్తోనో టవల్తోనో తుడవాలా? భలే తుడుస్తున్నావే. తడిగా ఉన్నాయని తుడవాలా? ఓకే. ఓకే. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి చిట్టు వంటలక్క? ఆహా, నేను కట్ చేయనా మరి? ఏ ఎవరికి? అందుకని నేను కట్ చేయాలా? సరే, నేను కట్ చేస్తాలే. ఎంతేనా మమ్మీ? ఒక 3 knots. కానీ అది ఇడ్లీ తినేటప్పుడు కట్ చేయాలి. ఇలా కాయకి 3 knots పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చిట్టువంటి లెక్క ఏం చేస్తున్నావు? మజ్జిగ చేస్తున్నావా? సరే, కానీ ఇవన్నీ చాక్తో నాట్స్ పెట్టమన్నావు కదా, పెట్టేసాను. ఇప్పుడు ఏం చేయాలి? ఓకే, ప్లాస్టిక్ బౌల్ తీసుకోవాలా? ఓకే, ప్లాస్టిక్ బౌల్ కానీ, జాడీ కానీ, లేకపోతే గాజు ఐటెం కానీ తీసుకోవాలి. స్టీల్ వాడకూడదు, అంతేనా? ఎందుకంటే స్టీల్ వాడితే మనకి ఇది పులుపు అవన్నీ తినేస్తుంది కాబట్టి స్టీల్ బాక్స్ పనిచేయదు. సో ప్లాస్టిక్ కానీ, జాడీ ఐటెం అంటే సిరామిక్ ఐటెం కానీ, గ్లాస్ ఐటెం కానీ తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? సరే, చూడండి, చూస్తారండి. ఓకే, 3 tablespoons సాల్టా? ఇది కళ్ళుప్పు, రాక్ సాల్ట్ అంటారు కదా, అదనమాట. నార్మల్ ఐడైజ్డ్ సాల్ట్ కాదు.
సో ఈ కాయలు ముందు అంతా పులుపు వగరుతో కలిపి గొంతులోంచి దిగలేని పరిస్థితిలో ఉంటాయి కాబట్టి మనం వీటిని ఊరబెట్టుకోవాలన్నమాట. సో సాల్ట్, ఉప్పు వేసాము. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఏంటది? హాఫ్ టేబుల్ స్పూన్ పసుపా? ఓకే. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం. ఇదిగో. అన్నీ మిక్స్ అయ్యేలా కలపాలా అండి? ఓకే, కలపండి మరి. ఇప్పుడు ఏం చేయాలి? భలే కలిపారండి. ఏంటది? వస్తుంది. సరే, ఇప్పుడు ఇవన్నీ కలిసాయి కదా. నిజమే, ఉప్పు పసుపు కారం కలిసిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. సరే, ఇప్పుడు ఏం చేయాలి? వీటిని అవి ములిగేదాకా వాటర్ పోయాలా? సరే, వేసేసి మరి. ఓకే, అలా మునిగేదాకా వాటర్ పోసి వీటిని నానబెట్టుకోవాలా? ఓకే, బాబాలే ఉన్నాయి. ఎన్ని రోజులు? 3 days ఇలా ఉప్పు పసుపు కారంలో నానాలా? సరే, 3 days తర్వాత చూద్దాం అయితే మరి. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని 3 days తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాము. 3 వంతులు ఇవి ఉప్పు కారం పట్టి కరెక్ట్గా ఊరిపోయాయి, కానీ ఇంకా 1/4 అయితే ఊరాల్సి ఉంది. మీరు ఈ కాయను చూస్తే కనుక 3 వంతులు పసుపు కలర్లోకి వచ్చేసింది. ఇక ఒక భాగం మాత్రమే మనకి ఒరిజినల్గా కాయ కొన్నప్పుడు ఏ కలర్లో ఉందో ఆ కలర్లో కనిపిస్తుంది కదా, ఆ విధంగా ఉంది. సో ఇంకా ఇది 5 to 7 days వరకు ఫుల్గా వాటర్ నింపి బయటే ఉంచేయచ్చు. ఆ తర్వాత మాత్రం స్టోర్ చేసుకోవడం ఎలా అంటే, ఒక ప్లాస్టిక్ బాటిల్లోకి వీటిని ఎత్తి పెట్టుకోవాలి. ఫుల్గా వాటర్ నింపి ఉంచుకోవాలి. మనకి పచ్చళ్ళకి ఆయిల్తో ఎలా నింపుతాం అదేవిధంగా వీటిని వాటర్తో ఫుల్గా ఉంచాలి. అలా కనుక మీరు డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం ఈజీగా 1 year మీరు వాడుకోవచ్చు అనమాట. సో సీజన్ వైజ్గానే మనకి ఈ కాయలు దొరుకుతాయి కాబట్టి తప్పకుండా 1 time కష్టపడ్డారు అంటే ఇయర్ అంతా మీరు ఎర్లీ మార్నింగ్ ఫాస్టింగ్తో తీసుకుంటే మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్లో ఉంటుంది, బాడీకి C విటమిన్ పుష్కలంగా అందుతుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి ఎంకరేజ్